औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फ़ज़्कुरूनी अज़्कुरुकुम वश्कुरू ली वला तकफुरून या अय्युहल्लज़ीना आमनुस्तईनु बिस्सब्रि वस्सलात इन्नल्लाह मअस्साबिरीन सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లా శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 153వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. విశ్వప్రభు అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఓ ప్రజలారా, మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలపండి, చేసిన మేలును ఎంత మాత్రం కూడా మరవకండి. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. దీనిని మనము దేవుని యొక్క ధర్మాన్ని రక్షించండి, దైవం మిమ్మల్ని రక్షిస్తాడు. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి మనకు శ్లోకం ఉంటుంది. సోదరులారా, దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవడం అంటే ఏమిటి? సహజంగా మనము చెప్తుంటాం, నాకు చాలా దైవభీతి ఉన్నదండి, పాపభీతి ఉన్నదండి, నేను ఎప్పుడూ దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకుంటానండి, నేను ఎప్పుడూ దేవునికి భయపడతానండి. మనము చాలామందిని వింటుంటాము, చాలామంది ఈ విధంగా మనకు చెప్తుంటారు. అయితే సోదరులారా, దైవభీతి అంటే ఏమిటి, పాపభీతి అంటే ఏమిటి, దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే ఏమిటి? ఈ విషయాన్ని మనము కొంచెం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, దేవుని ధర్మం అంటే, దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవడం అంటే మనము దేవుడా దేవుడా అని చెప్పేసి ఆయన నామాన్ని జపం చేయడం ఎంత మాత్రం కూడా కాదు. దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే, ఆయన యొక్క ఆజ్ఞను పాలిస్తూ ఆయన చెప్పిన ప్రకారము మన జీవితాన్ని గడపడమే దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడము. కాబట్టి దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడము, నా మనస్సులో దైవభీతి ఉన్నది, పాపభీతి ఉన్నది, ఈ మాటల యొక్క అర్థం ఏమిటంటే, దైవం నిర్దేశించినటువంటి మార్గాలలో మన జీవితాన్ని గడపడమే దైవభీతి అన్నమాట. అది నిజమైనటువంటి దేవుని పట్ల భయం ఉన్నది అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. కాబట్టి సోదరులారా, మన జీవితంలో ప్రతి అడుగు కూడా దైవం నిర్దేశించినటువంటి మార్గాలలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ మనము జీవితం గడపడమే నిజంగా దైవాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవడం అని అర్థం అన్నమాట. ఇదే దైవం ఇక్కడ బోధిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడము, దీనినే అరబీ భాషలో జిక్రుల్లా అంటారు. జిక్ర్ అంటే జ్ఞాపకం పెట్టుకోవడం అని అర్థం. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో చెప్తున్నాడు, అలా బి జిక్రిల్లాహి తత్మ ఇన్నల్ కులూబ్ అని చెప్పడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, ఓ మానవులారా, మీ ఆత్మలకు తృప్తి, మీ హృదయాలకు సంతృప్తి కేవలము దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడంలోనే మీకు దక్కుతుంది అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. మనము మన ఆత్మను సంతృప్తిపరచుకోవడం కోసము, మానసిక ప్రశాంతత కోసము, మన యొక్క హృదయాల యొక్క సంతృప్తి కోసము మనము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, రకరకాలైనటువంటి పద్ధతులను మనము అవలంబిస్తూ ఉంటాము. మరి అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, ఏదో విధంగా మన హృదయానికి సంతృప్తి రావాలి, మానసిక ప్రశాంతత కోసం రావాలి అని మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ
దురదృష్టవశాత్తు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రశాంతత దూరంగా వెళ్ళిపోతుంటుంది, కానీ మనకు ప్రశాంతత ఎంత మాత్రం కూడా దక్కదు. దీనికి కారణం ఏమిటంటే మందు జబ్బు ఒకటైతే మందు ఒకటి అన్నట్టు మనకు మానసిక ప్రశాంతత అనేది ఆ దైవం యొక్క ఆజ్ఞలను అనుసరించడంలో దైవం మనకు ప్రశాంతతను పెట్టాడు. కాబట్టి మందు మనకు ఎక్కడ పెట్టాడు అంటే ఆయన నామస్మరణలో, అంటే ఆయన యొక్క ధర్మాన్ని అనుసరించడంలో, ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని మనము అనుసరించడంలో దైవం మనకు ప్రశాంతతను పెట్టాడు. మనము అది విడిచిపెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాము, శాంతి కోసము మనము పాకులాడుతూ ఉంటాము, అయినప్పటికీ మనకు శాంతి దక్కడం లేదు. ఎందుకంటే మనము చేయవలసిన పని చేయడం లేదు. అదేమిటంటే దేవుని ధర్మాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవడము, ధర్మాన్ని మనము రక్షించడము. ఇంతకీ ధర్మం అంటే ఏమిటండి? మనము చాలామందిని చూస్తుంటాము, చాలామంది ద్వారా వింటుంటాము, ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి. అయితే ధర్మం అంటే ఏమిటండి? ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ధర్మం అంటే సోదరులారా, ఈ సృష్టికి కర్త ఒక్కడు, ఇదే ధర్మము, ఇదే సత్యము. ఈ ధర్మానికి మించి, ఈ సత్యానికి మించి మరొక సత్యము ఈ ప్రపంచంలో లేదు సోదరులారా. కాబట్టి ఈ సత్యం తర్వాత ఏదైనా కూడా, ఈ ధర్మం తర్వాత ఏదైనా కూడా. కాబట్టి ధర్మం అంటే, న్యాయం అంటే ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడు కాబట్టి ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించడము, ఆయనకు మాత్రమే స్తుతులు స్తోత్రాలు చెల్లించడము, ఆయనకు మాత్రమే మనము ఘనతను మనము చెల్లించడము, ఆయనకు మాత్రమే ఆరాధన చేయడము, ఇదే ధర్మము. దీనికి మించి మరొక ధర్మం లేదు. ఈ ధర్మాన్ని గురించే మనకు అన్నీ కూడా బోధిస్తున్నాయి. ఉపనిషత్తులు, వేదాలు, మరి అన్ని గ్రంథాలు కూడా ఈ ధర్మాన్ని గురించి బోధిస్తున్నాయి. అదేమిటంటే ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించడము. ఎందుకంటే ఆయన ద్వారానే ఈ సమస్తం కూడా కలిగింది కాబట్టి, ఆయన ద్వారానే మానవులందరూ తమ మనుగడను సాగిస్తున్నారు కాబట్టి ఆ సృష్టికర్త ఒక్కరిని మాత్రమే ఆరాధించడం అనేది ఉంది చూశారు. ఇది 100% ధర్మమైనటువంటి మాట, న్యాయబద్ధమైనటువంటి మాట. కాబట్టి ఈ ధర్మాన్ని మనము ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు దైవం మన పట్ల కరుణను చూపిస్తాడు. ఈ విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే చెప్తున్నాడు, అలా బేజిక్రిల్లాహి తత్మఇన్నల్ కులూబ్, మీ హృదయాలకు శాంతి, మీ మనస్సుకు ప్రశాంతి కేవలము దైవాన్ని స్మరించడంలోనే, అంటే ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడపడంలోనే మీ యొక్క శాంతి ఇమిడి ఉన్నది అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో ప్రతి అడుగు కూడా, ప్రతి వ్యవహారంలో కూడా ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం ప్రకారం మన జీవితం గడపడమే నిజంగా దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడము. అంతే తప్ప మనము దైవం యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపి నా మనస్సులో దైవం పట్ల చాలా ప్రేమ ఉన్నదండి, దైవం పట్ల చాలా భయం ఉన్నదండి అని చెప్పుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం? ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి మన మనస్సులో నిజంగా దైవం పట్ల భీతి, పాపభీతి ఉన్నట్లయితే ఆయన చెప్పిన ప్రకారం మన జీవితం గడపడము ఇది నిజమైనటువంటి దైవభీతికి తార్కాణం. అంతే తప్ప మనం మన ఇష్టం వచ్చిన జీవితం గడిపేసి నేను చాలా దైవభక్తుడిని అని చెప్పేసి మనము గొప్పలు చెప్పుకుంటున్నాం అనుకోండి, దానివలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే సోదరులారా, దేవుని యొక్క ఇక్కడ ఆయన మార్గాన్ని అనుసరించడమే నిజంగా దైవభీతి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇంతకీ ఆయన మార్గాన్ని మనకు ఏ విధంగా చెప్పాడు? ఆయన మీరు ఈ విధంగా నడవండి, ఈ విధంగా ఈ మార్గంలో మీరు నడిచినట్లయితే మీకు సాఫల్యం కలుగుతుంది అని మనకు ఏ విధంగా చెప్పాడు? ఏ విధంగా చెప్పాడు అంటే ఆయన తన గ్రంథాలను పంపించాడు. గ్రంథాలతో పాటు బాగా వివరించి చూపించడానికి ఆయన ప్రవక్తలను కూడా పంపించాడు. కాబట్టి ఆ గ్రంథాల పరంపరలో మనందరి కోసం వచ్చినటువంటి చివరి గ్రంథమే అంతిమ గ్రంథం దివ్య ఖురాన్. మరి ఆ ప్రవక్తల పరంపరలో మనందరి కోసం వచ్చినటువంటి వారే చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి దేవుని యొక్క మార్గం మనకు అంతిమ గ్రంథం ఖురాన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల రూపంలో మన కళ్ళ ముందు సజీవంగా నిలిచి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనము దీనిని పట్టుకుంటామో, దైవం ఒక సందర్భంలో చెప్తున్నాడు, వఅతసము బిహబ్లిల్లాహి జమీఆ, ఓ ప్రజలారా మీరందరూ కూడా కలిసి దేవుని యొక్క త్రాడును గట్టిగా పట్టుకోండి అని చెప్పడం జరిగింది. దేవుని త్రాడు అంటే
ఆయన ఇచ్చినటువంటి గ్రంథము మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రవచనాలు, వీటిని మనము, ఈ రెండింటిని మనము ఎప్పుడైతే పట్టుకుంటామో గట్టిగా, అప్పుడు దైవం చెప్తున్నాడు మీరు ఏ మాత్రం కూడా మార్గాన్ని తప్పరు అని దైవము సెలవేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనకు దైవము ఆయన గ్రంథము మరియు ఆయన ప్రవక్త రూపంలో మనకు మార్గాన్ని చూపించాడు. కాబట్టి మన జీవితంలో ప్రతి అడుగు కూడా ఆయన ఇచ్చినటువంటి గ్రంథము, ఆయన ప్రవక్త యొక్క సాంప్రదాయానికి అనుగుణంగా మనము మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే నిస్సందేహంగా మన మనస్సుకు నిజమైనటువంటి ప్రశాంతత అప్పుడు మాత్రమే లభిస్తుంది. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాఅకుం మౌఇజతుం మిర్ రబ్బికుం. దైవము ఈ విధంగా చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైనటువంటి వెలుగు రూపంలో దైవ గ్రంథం వచ్చేసింది. అంతిమ గ్రంథం ఖురాన్ రూపంలో మీ వద్దకు దేవుని యొక్క మార్గదర్శకత్వం వచ్చేసింది. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతాను అన్న సాకు ఎంత మాత్రం కూడా దైవం వదలలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవితం గడిపినట్లయితే దాని పర్యావసానాన్ని మీరు మాత్రమే అనుభవించవలసి ఉంటుంది. అలా కాకుండా దేవుని యొక్క మార్గదర్శకత్వంలో మీరు జీవితం గడిపినట్లయితే మీకు ఇహపరలోకాల సాఫల్యం దక్కుతుంది అని దైవము ఇక్కడ సెలవిస్తున్నాడు. మీ వద్దకు మీ ప్రభు తరపు నుండి మరి స్పష్టమైనటువంటి నిదర్శనం వచ్చేసింది ఓ మానవులారా. కాబట్టి ఇక ఎవరైతే అమ్మల్లజీన ఆమను బిల్లా, ఎవరైతే దైవాన్ని విశ్వసించి ఆయనను గట్టిగా పట్టుకోవడం అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు తమ జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, ఇంకా వఅతసిము బిహి, ఆయన ఇచ్చినటువంటి గ్రంథాన్ని అనుసరించి ఎవరైతే జీవితం గడుపుతారో, ఫసయుద్ఖలుహుం ఫి రహమతిన్ మిన్హు, దైవం అటువంటి వారిని తన కారుణ్యంలో చోటిస్తాడు. అంతేకాదు నిజమైనటువంటి మరి సాఫల్యానికి, స్వర్గానికి పోయే మార్గాన్ని వారికి చూపుతాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి దైవం ఇచ్చినటువంటి కండిషన్ ఏమిటంటే, మీరు దైవం పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని అనుసరించినట్లయితే దైవము మిమ్మల్ని ఆయన కారుణ్యంలోనికి చోటిస్తాడు, ఆయన కారుణ్యంలో మిమ్మల్ని ఆయన తీసుకుంటాడు. అంతేకాకుండా మరి సాఫల్యానికి పోయే మార్గాన్ని కూడా ఆయన చెప్తాడు. మరి మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్, చూడండి మానవులారాను సంబోధిస్తుంది ఖురాన్. ఓ మానవులారా, ఎందుకంటే మానవులందరి ప్రభువు ఒక్కడే కాబట్టి, మానవులందరూ కూడా సమానమే కాబట్టి దైవము మానవులారా అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఓ మానవులారా, ఖద్ జాఅతుకుం మౌఇజతుం మిర్ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి స్పష్టమైనటువంటి వివేచనా కాంతులు ఖురాన్ రూపంలో మీ వద్దకు వచ్చేశాయి. వషిఫాఉల్ లిమా ఫిస్ సుదూర్, ఇది మీ హృదయాల వ్యాధులకు చికిత్స. చూడండి, మన శరీరానికి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటాము. కానీ మన మనస్సుకు వచ్చినటువంటి జబ్బు ఏ విధంగా పోతుంది? కాబట్టి ఈ మానసిక జబ్బు అనేవి ఎందుకు చూశారు, ఈ మన ఆత్మకు పట్టే ఈ జబ్బులు ఉన్నాయి చూశారు, ఇది కేవలము దేవుని నామస్మరణ, ఆయన ఆజ్ఞను అనుసరించడంలోనే మనకు ఆ జబ్బు పోతుంది తప్పించి మనం ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా మన మానసిక ప్రశాంతత, మన మానసిక జబ్బులు పోవు. అది దైవం ఇక్కడ చెప్తున్నాడు, వషిఫా లిమా ఫిస్ సుదూర్, మీ హృదయాల వ్యాధులకు అంతిమ గ్రంథం ఖురాన్ చికిత్స ఇస్తుంది. నా హృదయానికి అసూయ అనే జబ్బు పట్టింది, అది పోవాలంటే దేవుని గ్రంథమైనటువంటి ఖురాన్ మనం చదివినట్లయితే ఎవరైతే అసూయ పడతారో వారు ఎంత మాత్రం కూడా సాఫల్యాన్ని సాధించరు అని చెప్పేసి దైవం ఆజ్ఞాపించాడు. కాబట్టి అసూయ పోతుంది. ఈ విధంగా మన మనస్సుకు పట్టినటువంటి ప్రతి జబ్బు కూడా పోవాలంటే అది కేవలము దైవభీతి ద్వారా మాత్రమే, పాపభీతి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. దైవభీతి అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మనము ప్రతి క్షణం కూడా, ప్రతి అడుగు కూడా నడవడము. ఉదాహరణకు మనకు ఒక సమస్య వచ్చింది, అది వ్యక్తిగత సమస్య కానివ్వండి, భార్య బిడ్డలతోటి ఏదో చిన్న సమస్య వచ్చింది, దానికి నేను ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని నేను అనుసరించాలి? అది మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపడం కాదు, దైవం ఏ విధంగా ఆజ్ఞాపించాడు ఇందులో, అది దానిని తెలుసుకుని దాని ప్రకారం మనం ఆచరించాలి. ఉదాహరణకు భార్యతోటి చిన్న గొడవ వచ్చిందనుకోండి, దైవం ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ముందు వారికి నచ్చ చెప్పండి అన్నాడు. కాబట్టి ప్రేమతోటి తీసుకుని, మీరు దగ్గర తీసుకుని నచ్చ చెప్పండి, నిస్సందేహంగా వారు వింటారు. ఎందుకంటే మరి భార్యకు భర్త దగ్గర తీసుకుని ప్రేమతోటి మాట్లాడితే ఆమెకు అదే గొప్ప సంపద. కానీ ఆ విధంగా మనిషి చేయడు, వెంటనే కోపతాపాలు ప్రదర్శిస్తాడు, వెంటనే మరి చిలికి అది గాలివాన అవుతుంది, మరి సంబంధం తెగే వరకు కూడా పోతుంది.
దైవం అందుకని ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ప్రేమతో కూర్చుని ముందు నచ్చ చెప్పండి, ఆ తర్వాత దానికి కూడా వారు వినకపోతే మీరు పడక గదుల్లో వేరు చేయండి కొద్ది రోజులు. అప్పటికి కూడా వారు వినకపోతే ఏ విధంగా అయితే తండ్రి తన బిడ్డను శుతిమెత్తగా దండిస్తాడో ఆ విధంగా దండించండి, ముఖంపై కాదు సుమా అని మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ విధంగా ఈ మార్గాన్ని మనం అనుసరించినట్లయితే ఏ సమస్యలు కూడా రావు. ఈ మార్గం మనకు ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదివినట్లయితే అప్పుడు మనకు తెలుస్తుంది. అదే విషయం చెప్తున్నాడు, మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వంలో మీరు పరిష్కరించుకోండి, అప్పుడు మీకు శాంతి లభిస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు మనము ఇక్కడ జీవితం గడిపినట్లయితే అంత అస్తవ్యస్తమైపోతుంది, సంసారాలన్నీ కూడా కూలిపోతుంటాయి. ఇదే ఇక్కడ చెప్తున్నాడు, నిజమైనటువంటి దైవభీతి ఏమిటంటే మీరు ప్రతి క్షణం మీ జీవితంలో ప్రతి సమస్య ప్రతి అడుగు కూడా దేవుని మార్గదర్శకత్వంలో జీవితం గడపాలి. మన మనస్సు మన మనోకాంక్షలు ఏదైతే చెప్తున్నాయో దానిని పక్కన పెట్టి ఈ వ్యవహారంలో దైవ గ్రంథం ఏం చెప్తుంది, ఈ వ్యవహారంలో ఆయన ప్రవక్త ఏం చెప్తున్నారు, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకుని మనము పరిశీలించి దాని ప్రకారం జీవితం గడపాలి. అదే నిజమైనటువంటి దైవభీతి అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే సోదరులారా, ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే, చిన్న ప్రశ్న వస్తుంది. అదేమిటండి? దైవం ఇక్కడ మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను అంటున్నాడు. అదేమిటండి? కండిషన్ ఏంటండి? దైవం ఎందుకు పెడుతున్నాడు అండి? ఇక్కడ సమస్య, ఆయన మరి ఎవరి అవసరత లేనివాడు కదండి, నిరపేక్షాపరుడు కాదండి, మరి ఆయన అందరినీ కూడా కరుణించేవాడే కదా. అలాంటప్పుడు మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటేనే నేను మిమ్మల్ని జ్ఞాపకం ఎందుకు పెట్టుకుంటానని ఎందుకు చెప్తున్నాడండి? ఇక్కడ చిన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా చూడండి, మనకు పెద్దలకు మాట చెప్తారు, అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అని చెప్పేసి. మరి దైవాన్ని మనం అడగకపోతే, దైవాన్ని మనము ప్రేమించకపోతే, ఆయనను మనం ఆరాధించకపోతే, మన సమస్యలకు దైవాన్ని వద్ద మనం వేడుకోకపోతే ఆయన మనల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు తండ్రి ఉన్నాడండి, నేను ప్రతి సందర్భంలో కూడా మరి దేవుడు మరియు దాసుల యొక్క సంబంధాన్ని తండ్రి మరియు బిడ్డలతో ఎందుకు పోలుస్తుంటాను అంటే, సహజంగా ఈ సంబంధం దేవునికి దాసునికి ఉండే సంబంధము తండ్రికి తన బిడ్డకు ఉండే సంబంధం లాంటిది. అందుకే నేను ప్రతి సందర్భంలో కూడా తండ్రి యొక్క ఉదాహరణ ఇచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఉదాహరణకు తండ్రి ఉన్నాడు, తన బిడ్డ తండ్రిని అడగలేదనుకోండి, మరి ఆ తండ్రికి ఏం పట్టింది బిడ్డ యొక్క అవసరాలు తీర్చడానికి? పలానా సమస్య కావాలి, నాకు ఇది పలానా సమస్య ఉన్నది, నాకు మీరు తీర్చండి అని చెప్పేసి తండ్రిని అడగలేదనుకోండి, మరి దైవానికి ఏం పట్టింది? కాబట్టి మనకు ఏదైతే సమస్య వచ్చిందో, మనకు ఏదైతే మనకు అవసరం ఉన్నదో వాటి గురించి దైవం వద్ద నిస్సందేహంగా మనం అడగాలి. ఆ విధంగా అడిగినట్లయితేనే దైవం మనకు ఆ యొక్క అవసరాలను తీరుస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, మీరు దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం మీ జీవితం గడపండి, అప్పుడు ఆయన మిమ్మల్ని అనుక్షణం కూడా కరుణిస్తూ ఉంటాడు. ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, హుల్ మా యఅబకు బికుం రబ్బీ వలౌలా దుఆఅకుం ఫకద కజ్జబతుం ఫసౌఫ యకూను లిజామా. దీని అర్థం ఏమిటంటే, మీరు మీ ప్రభువును మీరు వేడుకోకపోతే ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడు? మన అవసరాల నిమిత్తము మనం ఆయన వేడుకోకపోతే, ఒకవేళ ఆయన వేడుకుంటున్నాం అని చెప్పేసి మరొకరిని మనం వేడుకుంటూ ఉన్నట్లయితే, ఉదాహరణకు బిడ్డ తన తండ్రిని అడగకుండా మరి పక్కన ఉన్నవాడిని అడిగాడు అనుకుంటే తండ్రికి ఎంత కోపం వస్తుంది? అదేవిధంగా మనిషి ఎవరైతే ప్రసాదిస్తున్నారో ఆయన అడగడం లేదు, కానీ మరి వేరే వారిని అడుగుతున్నాడు, అనుకుంటున్నాడు నాకు ఈయన ప్రసాదిస్తున్నాడు అని చెప్పేసి. కానీ ప్రసాదించేది కేవలం ఒకే ఒక దైవం సోదరులారా. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నది కేవలం ఒకే ఒక దైవము, సృష్టికర్త ఒక్కడు మాత్రమే దైవము, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. వీరందరూ కూడా మనం కల్పించుకున్న వాళ్ళే. కాబట్టి అందుకనే చూడండి, ఏ గ్రంథాన్ని మనం పరిశీలించండి, ఉపనిషత్తుల దగ్గర నుండి మరి కొత్తగా వచ్చినటువంటి ఖురాన్ వరకు కూడా మరి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని పరిశీలించండి, దైవం ఒక్కడే అన్న సత్యమే మనకు కనబడుతుంది, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న ధర్మమే మనకు కనబడుతుంది. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ధర్మం అంటే అర్థం ఏమిటంటే, ఆయన ఒక్కడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఇదే ధర్మము. దీనికి మించి మరొక ధర్మము లేదు, దీనికి మించి మరొక న్యాయం లేదు, దీనికి మించి మరొక సత్యము లేదు.
మరి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దైవాన్ని మనం అడిగితేనే దైవం మనను కరుణిస్తాడు. మనము అడగకుండా మన స్థానంలో మనం ఉండి అన్నీ కూడా నాకు తీర్చేయాలి అంటే దైవం ఎంత మాత్రం కూడా ఏ మాత్రం కూడా తీర్చడు సోదరులారా. ఈ విషయాన్ని గమనించాలి. మరి మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, అల్లా నిరపేక్షపరుడు, నిస్సందేహంగా ఎవరి అవసరత ఆయనకు లేదు. ప్రపంచంలో మానవులందరూ కలిపి ఆయనను ఆరాధించిన ఆయన గొప్పతనంలో ఇసుమంతా కూడా పెరగదు. మరి మానవులందరూ ఆయనను వదిలి వెళ్ళిపోయినా కూడా, ఆయన ఆరాధించకపోయినప్పటికీ కూడా ఆయన గొప్పతనంలో ఇసుమంతా కూడా తగ్గదు. ఆయన స్థానంలో పరిశుద్ధంగా, పరిపూర్ణంగా, చాలా పవిత్రంగా ఉన్నాడు సోదరులారా. కాబట్టి కానీ మానవులందరూ ఆయన ఆరాధిస్తే ఆయన సంతోషపడతాడు. అలా కాకుండా ఆయన తిరస్కరించి మరి ఇష్టం వచ్చిన జీవితం గడుపుతున్నారనుకోండి, దైవం వాళ్ళని ఎంత మాత్రం ఇష్టపడడు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అనుగ్రహాలను ఎంత మాత్రం కూడా తగ్గించడు సోదరులారా. మరి ఆయన ఆరాధించడం లేదని ఆయన వానను కురిపించడం మానడం లేదు, ఎండను కాయించడం మానడం లేదు, ఆహారాన్ని ప్రసాదించడం మానడం లేదు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది కర్మల స్థానం మాత్రమే, ప్రతిఫలం యొక్క స్థానం కాదు సోదరులారు. ఇక్కడ మనం కర్మలు చేస్తాము, దీని ప్రతిఫలాన్ని మనము మరణం తర్వాత చూస్తాము. ఇక్కడ ప్రతిఫలం మనకు దక్కదు. ఇది కేవలం కర్మలు చేసే, పని చేసే స్థలం మాత్రమే. దీని ప్రతిఫలాన్ని, దీని జీతాన్ని మనము మన మరణం తర్వాత చూసుకుంటాము. కానీ అప్పుడు మనిషికి తెలిసి రావడం వల్ల ఎంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మన ప్రాణాలు మన బొందులో ఉన్నంత వరకు మనకు అవకాశము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. మరి చాలా చక్కటి విషయాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి దైవాన్ని జ్ఞాపకం పెట్టుకుంటేనే ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే, దేవుని యొక్క, అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు జీవితంలో ప్రతి క్షణం కూడా గడపడమే నిజంగా అల్లాహ్ను, ఆ దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అనే అర్థము. అప్పుడు మనం ఆ విధంగా చేసినట్లయితే నిస్సందేహంగా దైవం కూడా మనలను ఆయన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్తున్నానో వీటి మీద ఇంకా బాగా మనమందరం కూడా ఆలోచన చేయాలని, ఇంకా సమాచారాన్ని మనం సేకరించి మనలో ఉన్నటువంటి అపోహనాన్ని కూడా దూరం చేసుకుని, మరి ఇంత స్పష్టమైనటువంటి, ఇంత స్వచ్ఛమైనటువంటి దేవుని మార్గదర్శకత్వం మన కళ్ళ ముందు ఖురాన్ రూపంలో, మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల రూపంలో మన కళ్ళ ముందు ఉన్నది. మనము వాటిని అనుసరించాలి. అనుసరించినప్పుడు మాత్రమే ఆ సాఫల్యాన్ని మనం సాధించగలము. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మరి అంతిమ గ్రంథము ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.